విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించవలసిన ఏర్పాట్లను అధికారులు కొనసాగిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శుద్ధి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం ప్రజల ఎలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాల నేపథ్యంలో ఏర్పాట్లలో అధికారులు తలమునకలవుతున్నారు. అక్టోబర్ 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన అత్యంత ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చలువ పందిళ్లు, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించడానికి సమాయత్తమవుతున్నారు. ముందు చదురుగుడి, వనంగుడి ఆలయ ప్రాంగణాల్లో శుద్ధి కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఆలయ ప్రాంగణాల్లోనూ ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే మండల దీక్ష పీఠం ఏర్పాటు స్థలంలోనూ శుద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రసాదరావు మాట్లాడుతూ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి మన దేవాలయం, ఆలయ ప్రాంగణం ఇవన్నీ కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి దేవాలయం అందరికీ కూడా రంగులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయం పరిసర ప్రాంతాల్లో కూడా తాటాకు పందిర్లు వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారి మండల దీక్ష 29/2024 నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మండల దీక్ష ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా మన మండపం, ఆలయ ప్రాంగణంలో గల మండపాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. ఆ ప్రాంగణం కూడా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. శుభ్రంగా రంగులు వేసి కడిగి మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయం అంతా కూడా చుట్టూ కూడా పందిళ్ళు, క్యూ లైన్లు ఇవన్నీ కూడా దేవస్థానం తరఫున వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి ఈ మండల దీక్ష 29 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అర్ధ మండల దీక్ష అక్టోబర్ 10వ తారీఖు నుండి మొదలవుతుంది. అమ్మవారి దేవాలయం పక్కన గల బిల్డింగ్లో కూడా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. అమ్మవారి జాతరోత్సవాల తరపుగా భక్తుల తాకిడి అధికంగా ఉండే దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్ గేట్ కూడా బ్యాక్ డోర్ నుంచి వెనక భాగం చెట్టు నుంచి అలాగే వెనక మన విజయ హాస్పిటల్ వైపు వెళ్ళేటప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డింగ్లో నుంచి కూడా ప్రసాదాలు, ఈ లడ్డు పులిహోర ప్రసాదాలు అన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే వివిధ శాఖల అధికారులకు ప్రత్యేకంగా వాళ్ళకి రూములు కూడా కేటాయించడం జరుగుతుంది. ఆ రూములు అన్నీ కూడా ఈ రోజు నుంచి పరిశుభ్రం చేయడానికి దేవస్థానం తరఫున తగు చర్యలు తీసుకుంటున్నాం. జై పేడిమాంబ, జై జై పేడిమాంబ.